అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నోటిఫికేషన్స్లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దీనిలో భాగంగా డిజిగ్నేషన్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇంపార్టెంట్ డేట్స్, శాలరీ, ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రాసెస్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ గురించి వి విల్ డిస్కస్ క్లియర్లీ. ఇక్కడ పొజిషన్ చూసుకుంటే నావిక్ జనరల్ డ్యూటీ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ బ్రాంచ్, దాంతోపాటు యాంత్రిక్ పొజిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనిలో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 630. స్టార్టింగ్ డేట్ టు అప్లై వచ్చేసి 11th June 2025. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 25th June 2025. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th, 12th యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ డిప్లొమా, 3 years కానీ 4 years కానీ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్. దిస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. ఇక్కడ ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్టయితే నావిక్ జీడీ ఫర్ బ్యాచ్ 1 of 2026కి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1st August 2004 నుంచి 1st August 2008 మధ్యలో ఉండాలి. అదే యాంత్రిక్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 2026 వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1st March 2004 నుంచి 1st March 2008 మధ్యలో ఉండాలి. అదే నావిక్ బ్యాచ్ 2 2026 సంబంధించి 1st August 2004 నుంచి 1st August 2008 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ ఆల్సో పర్మిసిబుల్. 5 years వచ్చేసి SC STకి, 3 years వచ్చేసి OBC నాన్ క్రిమీ లేయర్కి. ఇక్కడ శాలరీ వచ్చేసి నావిక్ జీడీ కానీ డిపి కానీ బేసిక్ పే వచ్చేసి 21,700 ఉంటుంది. ఇది బేసిక్ పే. దాంతోపాటు మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయి. ఇక్కడ యాంత్రిక్ బేసిక్ పే వచ్చేసి 29,200 ప్లస్ దాంతోపాటు యాంత్రిక్ పే ఏదైతే ఉంటుందో 6,200 ఇంకా ఎక్స్ట్రా అలవెన్సెస్ అని కూడా ఉంటాయి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే స్టేజ్ 1 వచ్చేసి CBT ఉంటుంది. ఆ CBTలో టోటల్గా 5 sections ఉంటాయి. సో ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క సెక్షన్ అనేది దే హ్యావ్ కంబైన్డ్. ఇప్పుడు మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను ఎట్లా అని. టోటల్ 1 to 5 sectionsలో ఒక పొజిషన్కి సెక్షన్ 1, సెక్షన్ 2 ఉండొచ్చు, ఒక పొజిషన్కి సెక్షన్ 3, సెక్షన్ 1 ఉండొచ్చు, ఆ విధంగా అనమాట. నౌ వి విల్ సీ. ఇక్కడ స్టేజ్ 2 వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అండ్ స్టేజ్ 3 వచ్చేసి ఫైనల్గా మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ PDF. నౌ వి విల్ సీ ద ఎగ్జామ్ ప్యాటర్న్. ఇక్కడ చూడండి, నావిక్ DB వచ్చేసి ఓన్లీ సెక్షన్ 1 అదొకటి, ఆ ఒకటి ఎగ్జామ్ ఉంటుంది. నావిక్ GD వచ్చేసి సెక్షన్ 1 and 2 ఉంటుంది. ఇక్కడ యాంత్రిక్ ఎలక్ట్రిక్ వచ్చేసి సెక్షన్ 1 and 3. ఇక్కడ యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి సెక్షన్ 1 and 4. ఇక్కడ యాంత్రిక్ మెకానికల్ వచ్చేసి సెక్షన్ 1 and 5. ఇక్కడ ఒక్కొక్క సెక్షన్లో ఏం సిలబస్ ఉంది అనేది కూడా దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్. ఇక్కడ చూసుకుంటే సెక్షన్ 1లో డీటెయిల్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, సబ్జెక్ట్ వైజ్ అలొకేషన్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాథ్స్లో 20, సైన్స్ 20, పాసింగ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, సిలబస్ ఏంది, క్లాస్ 10 సిలబస్. సో ఈ విధంగా సెక్షన్ 2 సిలబస్ అయింది. ఇక్కడ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. సెక్షన్ 3 వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి, సెక్షన్ 4 ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి, సెక్షన్ 5 మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి. సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో ఈ PDFలో క్లియర్గా ఉంది. ఈ PDF అనేది మీకు డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. యూ కెన్ యాక్సెస్ దిస్ PDF. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కామెంట్, వి విల్ రిప్లై. మేము యూట్యూబ్తో పాటు టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వేరియస్ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో షేర్ చేస్తూ ఉంటాం. యూ విల్ గెట్ ద లింక్స్ ఆఫ్ ది ఛానల్స్, యూ కెన్ జాయిన్. ఫర్ మోర్ జెన్యూన్ అండ్ అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.